ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు, ఎట్లా ఓడిపోయినారు? మా తమ్ముడు జమీల్ గారు, ఎక్కడున్నాడు జమీల్? జమీల్ బైక్ ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు. జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో. ఒక మాట అన్నాడు, అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు. భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా, ఇమోషన్ మీద నడుస్తుందన్నా అన్నాడు. అంటే ఏంది ఆయన ఉద్దేశం? మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము, ప్రజలు ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటారు అన్నాడు. గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, అది వరకు 4 సార్లు ఓడిపోయాడు. ఇంటింటికి తిరిగిండు ఏడ్చుకుంటా, అయ్యో నేను ఓడిపోయినా, రోడ్డు మీద పడతా, నేను ఇక మిగిలిన బతుక అన్న కాడికి. సొప్పదండిలో ఏం జరిగింది? అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో 2 సార్లు ఓడిపోయాడు. ఆయన కూడా ఇంటింటికి తిరిగి నేర్చుకుంటా, ఇక నేను బతుక, ఇక నాతో కాదు, ఆస్తులను నమ్ముకున్నా, అవుట్ అయిపోయినా, దయచేసి నాకు ఒక్క తాపు ఓటేయండి అని ఆయన తిరిగిండు. మానకొండూరులో 4 సార్లు ఓడిపోయిండు ఆయన, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఆయన అట్లే తిరిగిండు, అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, దండం పెడతా అని చెప్పేది వాస్తవమేనా? వేములవాడలో 4 సార్లు ఓడిపోయిండు ఆయన మన చేతుల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఆయన కూడా అట్లే తిరిగిండు, అన్నా దండం పెడితేనే నేను మీఓన్నే, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, 4 సార్లు ఓడిపోయినా, 5వ సారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగిండు. సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి, వచ్చేసారి గుంటనో చేస్తానో, ఈ ఒక్కసారికి అవకాశం ఇయ్యండి ఆయన. ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. మన ఎమ్మెల్యే లేదో పని మంత్రులు కాదని కాదు, బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు, లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేదని కాదు, సతీష్ అన్న పని చేయలేదని కాదు, లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచోడని కాదు. కేవలం ఒక సెంటిమెంట్, అయ్యో పాపం 4 సార్లు ఓడిపోయాయి కదా, బాలకృష్ణకు 2 సార్లు ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్కసారి గడి చూస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ వేములవాడల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్క తాప వేస్తే ఏమవుతుంది అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో 2 సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ, ఈ ఒక్కసారి వాళ్ళు ఏదో చెప్తాను, బంగారం ఫ్రీ అంటాను, బస్సు ఫ్రీ అంటాను, జర్ర చూస్తాం ఏమవుతుంది అని చెప్పి ఓట్లు వేసింది. అయినా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగింది. కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈరోజు కూడా మనమే ముంగటున్నాము. ఇవాళ కూడా మనమే 5-6 వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగటున్నాం. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లు 5 ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇవాళ 5,000 ఓట్ల ముంగటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపులతోని, బొబ్బలతోని, కాలు పట్టుకొని, కడుపుల తలబెట్టి ఓట్లు దొబ్బిన వాళ్ళందరూ వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన కాంగ్రెస్ నుంచి. వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండదు, మన ఉండదు. అక్కడ సొప్పదండ్ల సానుభూతి ఉండదు, మానకొండలో సానుభూతి ఉండదు, వేములవాడల సానుభూతి ఉండదు, హుస్నాబాద్లో సానుభూతి ఉండదు, మన్ను కూడా ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది ఈసారి? అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అడుగుతారు, ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, ఏమాయే అని అడుగుతారు. ఏం మాటలు చెప్పిండు అని మీరు అనొచ్చు. నేనేం విమర్శ చేస్తలేను, నేను గుర్తు చేస్తున్నాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నోటంబడిన విందాం. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? రైతులు ఎవరన్నా లోన్ తీసుకొని వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఉండ్రి, అర్జెంటుగా పోయి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను వస్తున్నా కడతా అన్నాడు. ఒక్కసారి ఏమేం చెప్పిండు? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎమ్మెల్యే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడలేదు. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. మా పెద్ద వాళ్ళందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు,
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. గిన్ని కథలు చెప్పారు, గిన్ని కథలు. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిండ్రా, ఫోల్డర్ ఇచ్చిండ్రా? ఆ పుస్తకాలలో మంచిగా పని చేయండి. ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టపోయి ఇంట్లో మొత్తంలో చీకటి అర్ర ఏదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మారా చూసి అల్మారాలో ఫోల్డర్ వారేంటి మళ్ళీ తీసి చూడకూడదు. అంతేనా? తీసి చూస్తారా? చదువుతారా? పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ జరుగుని నేను చెప్తాను. అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది. దీన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద? పుస్తకం నీరు అందరు జర్రా చూపెట్టురు, పుస్తకం చూపెట్టురు, ఇట్లా పుస్తకం చూపెట్టుండ్రి అందరూ, అందరు చూపెట్టాలి, అందరూ చూపెట్టాలి. తమ్ముళ్ళు మిత్రులు తెలియక మాట్లాడుతాను, తెలియకే థ్యాంక్ యూ తెలియక మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో, ఎస్టీ డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో, మైనారిటీ డిక్లరేషన్లో, యూత్ డిక్లరేషన్లో, మహిళా డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే నేను పెట్టలే తమ్మి, నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు. మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైనవి కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 420. అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా. అక్క నువ్వు బిల్లు కట్టకు, సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు. మరి కట్టకుండా ఊకుందామా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి? ఒకసారి పెట్టావా? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఒకసారి మీ చెవులతో మీరే చూడు. ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టద్దని. అది పెడతావా తమ్మి? మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టదు. 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు, మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ బిల్లు కట్టలేదు. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తారు. 9,000 కోట్లు అయినా కానీ 400 బిల్లు నవంబర్ బిల్లు ఎవరు కట్టద్దు. ఎవరు వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిందో కట్టద్దని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం. ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు. అందుకే నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కసు లేదు. మీరే చెప్తారు కదా, నవంబర్ బిల్లు, డిసెంబర్ బిల్లు కట్టకండి, మేమే కడతామని సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు. అందుకే నేను మీకు అందరికి విజ్ఞప్తి చేసేది, సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే, ఇవాళ ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే, ఇక్కడ కూర్చున్నది 1750 మంది, కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు 1000-2000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు.